అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా నేను నర్సింగ్ స్టోర్లో తీసుకున్న ఫ్యాబ్రిక్స్తో డిజైన్ చేసిన అవుట్ఫిట్స్కి అయితే చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఆ షార్ట్ వీడియోస్ చూసి ఈ అవుట్ఫిట్స్ కోసం బడ్జెట్ ఎంత అయింది, స్టిచ్చింగ్ ఎలా చేశారు, ఏ లొకేషన్లో తీసుకున్నారు, ఇలా చాలా డీటెయిల్స్ అనే కోసం మెసేజ్ చేశారు నాకు. ఒక పార్టీవేర్ అవుట్ఫిట్, అది కూడా హల్దీ కోసం, అలాగే ఒక సింపుల్ క్యాజువల్ ఇండో వెస్టర్న్ స్టైల్లో డిజైన్ చేసిన ఈ 2 అవుట్ఫిట్స్కి అయితే చాలా మంచి రీచ్ వచ్చింది. ఎప్పుడు కూడా మనం అవుట్ఫిట్ డిజైన్ చేద్దామని చెప్పినప్పుడు మెయిన్ పార్ట్ అనేది ఫ్యాబ్రిక్ సెలెక్షన్లోనే ఉంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు సీజన్, కంఫర్ట్ ఎలా ఉంది అండ్ ఇంకా ఫైనల్ అవుట్ లుక్ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ అవుట్ఫిట్ డిజైన్ చేయడానికి నేను చేసిన మిస్టేక్ ఏంటి, అలాగే ఎలాంటి రైట్ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. సో ఈ వీడియో అయితే మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది, ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. అలాగే నా ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను. మీకు ఏదైనా ప్లాన్ ఉండి అవుట్ఫిట్స్ డిజైన్ చేయాలి అని ఉంటే మీకు యూజ్ అవుతుంది. అలాగే ఐడియా బట్టి మీరు కూడా ప్లాన్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ హల్దీ కోసం వెళ్ళాను. అక్కడ లంగావోని ఆర్ లెహెంగా స్టైల్లో డిజైన్ చేద్దాం అనుకున్నాను, కానీ ఈ మధ్యన ఎక్కడ చూసినా అందరూ లెహెంగాస్ ఇవే డిజైన్ చేస్తున్నారు. సో కొంచెం ఇండో వెస్టర్న్ స్టైల్లో పార్టీవేర్ డ్రెస్ లా డిజైన్ చేద్దాం అనిపించింది. పైన బాడీ పార్ట్ కోసం కొంచెం హెవీ వర్క్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ అయితే చూసాను. ఈ లక్స్ గ్రీన్ అలాగే ఈ ఎల్లో అయితే బాగా నచ్చాయి. సో ఈ 2లో హల్దీ ఈవెంట్ కోసం కాబట్టి ఎల్లోనే సెలెక్ట్ చేశాను. అండ్ మనందరికీ తెలుసు కదా ఈ ఇయర్ ఆరెంజ్ కలర్ ఎంత ట్రెండింగ్ లో ఉందో. సో ఇక్కడ ఈ ఆరెంజ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. బార్డర్ అంతా కూడా ఎలిఫాంట్స్ వచ్చి ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఇది సేమ్ ఇలాగే 5.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకుని శారీలా కూడా డిజైనర్ బ్లౌజ్ తో పేరప్ చేయొచ్చు. కలర్, డిజైన్ అండ్ వర్క్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఇంకా ఇక్కడ ఇలా కలెక్షన్స్ చూస్తూ ఉంటే బాడీ పార్ట్ పైన హెవీగా తీసుకుందాం అనుకున్నాను కదా, సో కింద పార్ట్ అంతా కూడా కొంచెం సింపుల్ గా అక్కడక్కడ బుటీస్ వచ్చేలాగా చూసాను. ఈ ఫ్యాబ్రిక్ అయితే స్పేస్ సిల్క్, దీని మీద బటర్ఫ్లైస్ బుటీస్ లాగా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వచ్చింది ఆల్ ఓవర్ ఫ్యాబ్రిక్ అంతా కూడా. దీంట్లో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి, లావెండర్, ఎల్లో, ఆరెంజ్, పీచ్. ఇలా ఒక ఐడియా అనుకుంటూ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ తీసుకుని మంచి డిజైనర్ వేర్ డ్రెస్సెస్ లాగా డిజైన్ చేసుకోవచ్చు. మన లేడీస్కి ఫ్యాబ్రిక్స్ అంటే నర్సింగే గుర్తొస్తుంది ఎవరికైనా సరే. సో ఇక్కడ కలెక్షన్స్ ఎలాంటి డిజైన్స్ కావాలన్నా కూడా మనకి కలెక్షన్స్ అనేవి దొరికేస్తాయి. అండ్ ఇంకా లెహెంగాస్ డైరెక్ట్ పట్టు ఆర్ బెనారస్లో కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. లావెండర్ కలర్కి పర్పుల్ బోర్డర్ వచ్చి, అలాగే ఈసారి కాంబినేషన్స్ కూడా డిఫరెంట్గా చాలా బాగున్నాయి. అండ్ ఇంకా బెనారస్ కతాన్లో కూడా మంచి మంచి కలర్స్ అండ్ డిజైన్స్ ఉన్నాయి. ఈ బెనారస్ బ్రోకెట్ ఫ్యాబ్రిక్ అయితే బ్లౌజెస్కి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఈసారి జార్జెట్ అండ్ షిఫాన్స్లో కూడా ఇలా ఎంబ్రాయిడరీ వచ్చి బుటీస్ లాగా ఆల్ ఓవర్ ఫ్యాబ్రిక్ అంతా కూడా డ్రెస్సెస్ ఆర్ శారీస్కి డిజైన్ చేసుకోవడానికి చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రైస్ అరౌండ్ 800 to 1200 రేంజ్లో ఉన్నాయి. అండ్ ఇంకా ఇక్కడ కొత్తగా ఈసారి 2.5 మీటర్స్ ఆర్ 2 మీటర్స్ ఫ్యాబ్రిక్స్ కూడా యాడ్ చేశారు. సో ఇవి కుర్తాస్కి అయితే చాలా బాగా సెట్ అవుతాయి. ఇలా సింపుల్ కుర్తాలా లెగ్గిన్ వేసుకుని దుపట్టాతో పేరప్ చేస్తే పర్ఫెక్ట్ డ్రెస్సెస్ సెట్ అయిపోతాయి. ఇక్కడైతే నాకు ఒక ఫ్యాబ్రిక్ నచ్చింది. ఈ లావెండర్ కలర్ మీద వైట్ చికెన్ కర్రీ ఫ్యాబ్రిక్ లాగా ఫుల్ కోటా ఫ్యాబ్రిక్, దీంట్లోనే సేమ్ పిస్తా గ్రీన్ కలర్ లో కూడా ఉంది. ఇవి సింపుల్ గా కుర్తాస్ ఇష్టపడే వాళ్ళకి కుర్తాస్ లో సెట్ చేసుకుంటే చాలా బాగా సెట్ అవుతాయి. ఇది 2 to 2.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. కాస్ట్ వచ్చి 500 రూపీస్ అలా ఉన్నాయి. డిఫరెంట్ ఫ్యాబ్రిక్ బట్టి డిఫరెంట్ ప్రైసెస్ కూడా ఉన్నాయి. సో మనకి ఇలాంటి కుర్తీస్ ప్లానింగ్ ఎన్నో ఉంటే కూడా ఇవి సెట్ చేసుకోవచ్చు. నర్సింగ్ లో ఫ్యాబ్రిక్సే కాదు, మనకి శారీస్, లెహెంగాస్, డ్రెస్సెస్, డ్రెస్ మెటీరియల్స్ ఇలాంటివి చాలా వెరైటీస్ ఉంటాయి కదా. సో ఈ కలెక్షన్స్ కూడా సింపుల్ గా అలా ఓవరాల్ గా లుక్ వేసాను. సో మీకు కూడా చూపిస్తున్నాను. పార్టీవేర్ డ్రెస్సెస్, లెహెంగాస్, ఇంకా లాంగ్ డ్రెస్సెస్ ఇలాంటివి చాలా కలెక్షన్స్ ఉన్నాయి. అవి కూడా రీజనబుల్ గానే అనిపించాయి నాకు. నేను వెళ్ళిన నర్సింగ్ స్టోర్ అయితే కొంపల్లిలో ఉన్న స్టోర్కి వెళ్ళాను. సో అక్కడ కలెక్షన్స్ అన్నీ చూపిస్తున్నాను. ఇవి
ఈసారి నర్సింగ్లో ఎక్కడ చూసినా నా కళ్ళన్నీ కూడా కోటా ఫ్యాబ్రిక్స్ మీదే వెళ్ళాయి. ఈ శారీ చూసారా, బ్లాక్ కలర్ మీద ఫుల్ యాప్లిక్ వర్క్ డిజైన్తో శారీ ఇలా క్రాస్ డిజైన్ వస్తుంది. మొత్తం అంతా కూడా యాప్లిక్ డిజైన్. దీంట్లో ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో అండ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ క్రీమ్ కలర్ శారీ చూస్తుంటే మంచి బ్రైట్ కలర్స్తో మొత్తం ఫ్లోరల్ డిజైన్ అంతా కూడా యాప్లిక్ వర్క్ చేసి శారీ అంతా కూడా పళ్ళులో ఫుల్ వచ్చి మనకి క్రాస్ డిజైన్ వచ్చేలాగా సెట్ చేశారు. యాక్చువల్లీ మా అబ్బాయి ధోతి ఫంక్షన్ అలాగే మా మమ్మీ డాడీ షష్ఠిపూర్తి ఈవెంట్ ఒకేసారి చేద్దామని ఫిక్స్ అయ్యాము. సో దానికోసం పట్టు శారీస్ చూస్తున్నాము. దానికి ఇక్కడ కూడా ఒకసారి ఓవరాల్గా లుక్ వేసాము ఎలా ఉన్నాయి అనేది. ఈ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే డిజైన్ నచ్చింది నాకు. అది 7,000 ఆ రేంజ్లో ఉంది పట్టు శారీ. అండ్ ఇంకా కలెక్షన్స్ అన్ని చూసాక ఇంకా మళ్ళీ ఫ్యాబ్రిక్స్ ప్లేస్కి వెళ్ళిపోయాము. ఇక్కడైతే కోటా ఫ్యాబ్రిక్స్ ఫ్లోరల్ డిజైన్స్లో అదిరిపోయాయి. ఫ్లోరల్ డిజైన్సే కాదు, ఇలా ప్లెయిన్ మీద వైట్ చిన్న చిన్న బుటీస్ వచ్చి శారీ అంతా కూడా స్కాలప్ బార్డర్ వస్తుంది. ఇవి కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. హాఫ్ అండ్ హాఫ్లో అంటే పైన లైట్ కలర్ కింద డార్క్ షేడ్లో ఉన్న శారీస్ కూడా చాలా బాగున్నాయి. ఇవి శారీలా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. కొంచెం పెద్దవాళ్ళకి, మిడిల్ ఏజ్ ఎలాంటి వారికైనా సెట్ అవుతాయి. ఇవి శారీ వచ్చి 1150 రూపీస్. సో ఇది శారీ కన్నా నాకు చూసిన వెంటనే ఎందుకో డ్రెస్ డిజైన్ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఈ బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఈ కోటా శారీ అయితే అదిరిపోయింది అసలు. బట్ నాకు బ్లాక్స్ చాలానే ఉన్నాయని చెప్పి చాలా కాంప్రమైజ్ అయ్యాను. సో బ్లాక్ అనేది సెలెక్ట్ చేయలేదు. సింపుల్గా ఈ శారీకి ఒక పింక్ స్లీవ్లెస్ బ్లౌజ్ వేసి ప్లెయిన్ కలర్ వేసిన ఎంత ట్రెండీగా ఉంటుందో. ఫ్లోరల్ డిజైన్ వచ్చింది కాబట్టి సింపుల్ బ్లౌజ్తో పేరప్ చేయొచ్చు. అసలు శారీ లుక్ అయితే అమేజింగ్ ఉంది. బ్లాక్ అనే కాదు, అసలు ప్రతి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా నచ్చేసాయి. ఏ శారీ తీసుకున్నా 1150 రూపీసే. శారీ అంతా ఫ్లోరల్ డిజైన్ వచ్చి పళ్ళులో మాత్రం ఎలిఫాంట్స్ అండ్ డీర్స్ పెద్ద పెద్ద డిజైన్స్లా వచ్చాయి. ఈ కలర్స్ అండ్ ఫ్యాబ్రిక్ డిజైన్ చూసాక నేనైతే పక్కా ఫిక్స్ అయిపోయాను. అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తే కనుక ఒక లాంగ్ ఫ్రాక్ ఇండో వెస్టర్న్ స్టైల్లో డిజైన్ చేద్దామని చెప్పి. బట్ ఇక్కడ మేజర్ టాస్క్ ఏంటి అంటే కలర్ సెలెక్షనే. అన్నీ కూడా చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి. బ్రైట్ కలర్స్తో అదిరిపోయాయి. ఈ శారీస్లో కూడా 2 టైప్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. కొన్ని శారీస్ అయితే మనకి ఈ డిజైన్ అంతా కూడా ఓవరాల్ శారీ వచ్చేసింది. కొన్ని శారీస్ అయితే మనకి హాఫ్ అండ్ హాఫ్ వచ్చాయి. అంటే పైన హాఫ్ ప్లెయిన్ వచ్చి కిందంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది. అండ్ ఇంకొక ప్యాటర్న్లో ఇలా లైట్ అండ్ డార్క్ షేడ్లో కూడా కోటా ఫ్యాబ్రిక్లోనే శారీస్ ఉన్నాయి. సో ఇంకా ఈ 2 కలర్స్లో ఏదో ఒకటి తీసేద్దామని ఫిక్స్ అయ్యి చాలా కంపేర్ చేసుకున్నాను. సో ఇంకా ఆల్రెడీ ఒక ఎల్లో ఫ్యాబ్రిక్ హల్దీ కోసం తీస్తున్నాను కాబట్టి ఇంకా ఎల్లోని తీసేసి ఆరెంజ్ కలర్ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మీరు నా షార్ట్స్ చూసినట్లయితే ఈ ఎల్లో ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కదా. సో పైన బాడీ అంతా కూడా ఫుల్ పర్ల్స్ అండ్ వైట్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద. సో దానికోసం అని కింద పార్ట్ కూడా అక్కడ కొన్ని శారీస్ ఉన్నాయి, ఆర్గంజా టైప్ ఆఫ్ శారీస్ ఇలా లైన్స్ వచ్చి. సో దాంట్లో ఒక శారీ అయితే సేమ్ ఎగ్జాక్ట్ కలర్ శారీ ఉండడం వల్ల దాన్ని పేరప్ చేద్దాం అనుకున్నాను. సేమ్ అదే ఎల్లో ఫ్యాబ్రిక్ లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, బ్రైట్ ఎల్లో అండ్ లావెండర్ షేడ్స్ లో. బట్ ఎల్లోనే నాకు బాగా నచ్చింది, కొంచెం ఫొటోస్కి అది బాగా కనిపిస్తుందని. ఈ లావెండర్ కూడా చాలా బాగుంది, బట్ కొంచెం డల్ అనిపించింది. సో నేను ఇంకా లావెండర్ తీసుకోలేదు, ఎల్లోనే తీసుకున్నాను. ఈ పైన ఫ్యాబ్రిక్ వచ్చి మనకి 1200 రూపీస్ పర్ మీటర్. నేనైతే 1.5 మీటర్స్ తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం ఫుల్ లెంత్ హ్యాండ్స్ తీసుకుందాం అని చెప్పి. దీంట్లో కూడా ఏ కలర్ తీసుకుందామని చాలా ఆలోచించాను. ఇంకా ఫైనల్గా ఎల్లో ఫ్యాబ్రికే తీసుకున్నాను. అండ్ కింద పార్ట్ మీరు చూసినట్లయితే ఇది 1100 రూపీస్ ఫుల్ శారీ పడింది నాకు. ఇప్పుడు నేను చేసిన బ్లండర్ ఏంటో చూపిస్తాను మీకు. సో ఇది కింద పార్ట్ కోసం మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ నర్సింగ్లోనే. ఇది శారీ అంతా మనకి 1100 రూపీస్ అన్నాను కదా. సో దీన్ని కొంచెం కల్లీ ప్యాటర్న్స్ యూస్ చేసి డిజైన్ చేద్దాం అనుకున్నాను. బట్ ఇది యాక్చువల్గా అంబ్రెల్లా కటింగ్ అయితే బాగుండునేమో. ఇది వన్స్ కల్లీ ప్యాటర్న్స్ కట్ చేశాక అదన్నీ కూడా మనకి పీలికలు ఊడిపోతున్నాయి. అసలు చాలా కష్టం అనిపించింది. సో నేను ఇంకా ఇది వేస్ట్ అని చెప్పి దాన్ని మొత్తం ఇలా కటింగ్ అయిపోయాక సగం స్టిచ్ చేశాను అండ్ తీసేసాను. సో ఇక్కడ ఫ్యాబ్రిక్కి 1100 రూపీస్ వేస్ట్ అయిపోయినట్టే నాకు. లక్కీగా మదీనా మార్కెట్కి వెళ్ళినప్పుడు కట్ పీసెస్ ఉంటాయి కదా. సో ఆ శారీస్లో నాకు ఈ ఎల్లో మీద గోల్డ్ ప్రింట్ వచ్చిన శారీ అయితే దొరికింది. ఇది 2 పీసెస్ ఉంటాయి, మనకి ఆల్మోస్ట్ ఒక 6.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఉంది. సో టోటల్ నాకు పైన బాడీ 1.5 మీటర్స్ తీసుకున్నాను, అంటే 1500 రూపీస్. కింద పార్ట్ వచ్చి 7 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఉంది ఆల్మోస్ట్. సో దీనికి నాకు 200 రూపీస్ పడింది. అండ్ ఇంకా జస్ట్ లైనింగ్స్ తీసుకున్నాను. అండ్ స్టిచ్చింగ్ నేనే చేశాను కాబట్టి ఇంకా స్టిచ్చింగ్కి వేరే ఛార్జ్ ఏమీ ఉండదు. కల్లీ మోడల్ కోసం కట్ చేసిన 1100 రూపీస్ శారీ వేస్ట్ అయిపోయింది కదా. సో దాన్ని తీసేస్తే నాకు ఆల్మోస్ట్ ఒక 2000 రూపీస్ లోపే నాకు ఈ పార్టీ వేర్ లెహెంగా విత్ లాంగ్ ఫ్రాక్ డిజైన్ స్టైల్లో డ్రెస్ అనేది వచ్చేసింది. సో ఫస్ట్ అయితే లెహెంగా పార్ట్ని డిజైన్ చేయడానికి 4.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఉంది. సో దాన్ని నేను మొత్తం 8 ఫోల్డ్స్ చేసి
మన వేస్ట్ లెంత్ ఎంత ఉంటుందో అంతా 2 సైడ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. కల్లీ ప్యాటర్న్ మెథడ్ యూస్ చేస్తున్నాను కాబట్టి మనం ఫోల్డ్ చేసుకున్న ఫ్యాబ్రిక్ కి మనం వేస్ట్ లెంత్ బట్టి అటు ఇటు కూడా సేమ్ లెంత్ సెలెక్ట్ చేసుకుని క్రాస్ కటింగ్ చేస్తున్నాను. సో మనకి తక్కువ లెంత్ ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం అటు ఇటు టర్న్ చేస్తే మనకి వేస్ట్ దగ్గర వస్తుంది అనమాట. కింద అంతా కూడా మనకి గేరా వస్తుంది. సో ఈ కల్లీ ప్యాటర్న్ అయితే ఇలా సింపుల్ గా కట్ చేసుకుని ఎలాంటి వాళ్ళకన్నా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా పైన జాకెట్ కూడా పైన బాడీ పార్ట్ అంతా మనకి వర్క్ వస్తుంది. కిందది కూడా నేను కల్లీ ప్యాటర్న్స్ యూస్ చేశాను. ముందు కొంచెం తక్కువ వస్తుంది, బ్యాక్ సైడ్ హైట్ ఎక్కువ ఉంటుంది. సో ఇంకొంచెం డీటెయిలింగ్ యాడ్ చేద్దామని చెప్పి వైట్ లేస్ ఆల్రెడీ నా దగ్గర ఉంటే దానికి నెక్ అండ్ ఫ్రంట్ వచ్చేలాగా మొత్తం అటాచ్ చేశాను. సో ఇది డ్రెస్ ఎలా అంటే కింద లెహంగా వస్తుంది, పైన మనకి ఫ్రంట్ ఓపెన్ లో ఈ టైప్ ఆఫ్ జాకెట్ లాంటిది వస్తుంది. దీనికి ఈసారి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చాను. ఇంకా ఆల్రెడీ లెహంగా ఉంది కాబట్టి దీనికి లైనింగ్ వేయాల్సిన అవసరం ఉండదు, పైన బాడీ వరకు వేసుకుంటే సరిపోతుంది. లేస్ యాడ్ చేయడం వల్ల ఇంకా కొంచెం హైలైట్ అయింది అనిపించింది. అండ్ ఇంకా వర్క్ ఎక్కడ మిస్ అవ్వకుండా కూడా బ్యాక్ సైడ్ మనకి హై నెక్ మోడల్లో డిజైన్ చేశాను. ఈ టైప్ ఆఫ్ డ్రెస్ 1-2 టైమ్స్ వేసాక బోర్ కొడుతుంది కదా, సో నేను ఎలా అంటే దీన్ని డిటాచబుల్గా సెట్ చేశాను. ఆల్రెడీ లెహంగా ఉంటుంది కాబట్టి పైన ఈ వర్క్ వచ్చిందంతా కూడా బ్లౌజ్ క్రాప్ టాప్లా సెట్ చేయొచ్చు. అండ్ ఈ లెహంగా వేస్ట్ పార్ట్ అంతా కూడా మనకి బాడీలో వచ్చిన డిజైన్తో వేసాను. అండ్ సైడ్ జిప్ ఇచ్చి గేరా అంతా కూడా చాలా బాగా వచ్చింది. క్యాన్ యాడ్ చేస్తే ఇలా లెహంగా మనకి గేరా అంతా బాగా తెలుస్తుంది. సో జార్జెట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్కి ఇలా వేసినప్పుడు మీకు కింద కంపల్సరీ క్యాన్ అనేది వేసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది లేయర్ అంతా కూడా. సో ఓవరాల్గా విత్ ఇన్ బడ్జెట్లో మనకి హల్దీ అవుట్ఫిట్ అయిపోయింది కదా. సో ఎలా అనిపించిందో కామెంట్ బిలో. అండ్ ఇంకా నెక్స్ట్ నేను తీసుకున్న ఈ కోట ఆరెంజ్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో ఉన్న శారీ అయితే ఒకసారి శారీ ఇలా వేసుకొని చూసాను. శారీలా కూడా చాలా బాగా సెట్ అయింది. మోస్ట్ ఆఫ్ ద అవుట్ఫిట్స్ నేనే స్టిచ్ చేస్తాను కాబట్టి చాలా మంది స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టమని అడుగుతున్నారు. బట్ స్టిచ్చింగ్ అనేది నాకు అంత ప్రొఫెషనల్గా రాదు. బట్ నా వరకు నా సైజెస్ బట్టి నేనైతే స్టిచ్ చేసుకోగలను పర్ఫెక్ట్గా. మీకు ఎవరికన్నా ఐడియాస్ అలా కావాలి అంటే ఇవ్వగలను, కానీ స్టిచ్చింగ్ అయితే నా వల్ల కాదు. నా డ్రెస్ మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసినట్లయితే 2 లేయర్స్లో ఉంది కదా. సో పై లేయర్ అంతా కూడా అంబ్రెల్లా స్టైల్లో వస్తుంది. మనకి పైన వేస్ట్ పార్ట్ లో ప్లీట్స్ పెట్టుకోవాలి అనుకుంటే కంపల్సరీ ఐరన్ ప్లీట్స్ ఉన్న డ్రెస్సెస్ పెట్టుకోవాలి, అదర్వైజ్ అంత సెట్ అవ్వవు మనకి. ఈ లావెండర్ కలర్ లో ఉన్న బనారస్ బ్రోకెడ్ బ్లౌజ్ పీస్ అయితే దొరికింది నాకు. సో ఇది ఈ డ్రెస్ కి ఎగ్జాక్ట్ మ్యాచ్ అనిపించింది. సో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఈ టైప్ ఆఫ్ బ్లౌజెస్ ఉన్నాయి కదా, సో ఆ టైప్ ఆఫ్ బ్లౌజ్ ప్యాటర్న్ లో డ్రెస్ డిజైన్ చేశాను. అండ్ ఇంకా నెక్ కి కుందన్స్ యాడ్ చేసేటప్పటికి ఇంకా స్టైలిష్ లుక్ వచ్చింది. సో మనకి సేమ్ ఉన్న ఫ్యాబ్రిక్ తోనే మొత్తం ఓవరాల్ ఫ్రాక్ లా కూడా సెట్ చేసుకోవచ్చు, బట్ సేమ్ రొటీన్ అనిపిస్తుంది. సో నేను దీన్ని ఇంకొంచెం బ్లౌజ్ని ఇలా సెట్ చేసేటప్పటికి మొత్తం లుక్కే మారిపోయింది. చూస్తున్నారా, అంబ్రెల్లా కటింగ్ పెట్టడం వల్ల మనకి వేస్ట్ దగ్గర స్లిమ్ గా కనిపిస్తాము, అలాగే కింద ఎన్ని ఫ్రిల్స్ ఉన్నా మనకి బాగుంటుంది. ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే సింపుల్ గా వేసుకోవడానికి, అలాగే చిన్న చిన్న అకేషన్స్ కి వేసుకోవడానికి కూడా చాలా బాగా సెట్ అవుతాయి. ఎప్పుడు రొటీన్ గా ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి, కొంచెం డిఫరెంట్ గా ఇలా థింక్ చేసి మన అవుట్ఫిట్స్ ని సంథింగ్ ఇన్నోవేటివ్ గా స్టైల్ చేస్తే అందరిలోనూ మనమే యూనిక్ గా కనిపిస్తాం కదా. ఈ టైప్ ఆఫ్ డ్రెస్ ఇండో వెస్టర్న్ స్టైల్లో చాలా బాగుంది కదా. సో ఇది కూడా మనకి అండర్ బడ్జెట్ లోనే వచ్చేసిందని చెప్పొచ్చు. మనకి ఓవరాల్ డ్రెస్ ఆల్మోస్ట్ 1500 to 1600 లోపే అయిపోయింది. ఓవరాల్ శారీ 1150 రూపీస్ అండ్ పైన బ్లౌజ్ నాకు కరెక్ట్గా 60 సెంటీమీటర్స్ ఉంది. సో అది 200 రూపీస్ లోపే పడింది, బనారస్ బ్రోకెడ్ బ్లౌజ్. సో అండర్ బడ్జెట్ లో మనం 2 అవుట్ఫిట్స్ పార్టీ వేర్ అవుట్ఫిట్స్ డిజైన్ చేసేసాం కదా. సో ఈ వీడియోలో అయితే మీ అందరి క్వశ్చన్స్ క్లారిఫై చేసేసాను అనుకుంటున్నాను. నేను డిజైన్ చేసిన ఈ 2 అవుట్ఫిట్స్ అండర్ బడ్జెట్ లోనే మనకి పార్టీ వేర్ స్టైల్ లుక్ వచ్చేసాయి. ఈ అవుట్ఫిట్స్ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ బిలో. వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.